రంగా గారి పేరు కానీ ఆయన గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ పార్టీకి కానీ ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు రంగా గారిని హత్య చేసినటువంటి కుటుంబం ఈరోజు ఎవరి దగ్గర ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుమారుడు ఈరోజు ఎవరి దగ్గర ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుటుంబానికి ఆ రోజు హైదరాబాదులో అత్యంత విలువైనటువంటి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గిఫ్ట్గా ఎందుకు ఇచ్చారో ఈవేళ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి పట్ల అత్యంత అభ్యంతకరంగా రంగా గారు ఒక రౌడీ అని అభ్యంతకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురైనటువంటి గౌతమ్ రెడ్డికి నువ్వు ఏదైతే ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి ఎందుకు సత్కరించావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ యొక్క అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు రంగా గారి పట్ల చేసినటువంటి ఆ గౌతమ్ రెడ్డిని ఈరోజు నువ్వు ఎందుకు హక్కును చేర్చుకున్నావో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది.